బేతనియ అనే గ్రామంలో మార్తా మరియలకు లాజరు అని ఒక సహోదరుడు ఉండెను. అతడు రోగి అయి చావునకు సిద్ధముగా ఉండెను. వారు, నీవు ప్రేమించుచున్న లాజరు రోగి అయి ఉన్నాడని యేసునకు వర్తమానం పంపిరి. యేసు అది వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచి ఆ తరువాత బేతనియకు వెళ్ళెను. మార్తా యేసు అక్కడకు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని, ప్రభువా, నీవిక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండును అని అనెను. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే. నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికినీ చనిపోడు అని చెప్పి లాజరు సమాధి యొక్క రాయిని తీయమని చెప్పెను. లాజరు అప్పటికి మరణమయ్యి 4 దినములాయెను. అప్పుడు యేసు కన్నులు పైకెత్తి, తండ్రి, నీవు నా మాట వినినందున నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అని చెప్పి, లాజరు బయటికి రా అని బిగ్గరగా చెప్పెను. అంతట చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రంతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఆ కార్యము చూచిన యూదులలో అనేకులు యేసునందు విశ్వాసముంచిరి.